కూడా ఆయన అన్నది చట్టబద్ధత చేసేసారు, అయిపోయింది. మొన్నే చాలా వరకు కొన్ని బ్యాంకులు ఇవన్నీ శంకుస్థాపనలు జరిగినాయి, వాళ్ళకి స్థలాలు కేటాయించారు. మొన్న నేను కూడా స్వయంగా వెళ్ళి చూశాను, ఒక చిన్న సందర్భంలో చూస్తే ఆ బ్యాంకులకి కేటాయించిన స్థలాల్లో ఆ రేకులు వేసి దాని మీద ఆ బ్యాంక్ లోగోలు వేసి అయితే ఉన్నాయి, ఎక్కడ చిన్న పునాది కూడా అయితే వేయలేదు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఇలాంటివన్నీ రేపటి నుంచి కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిపోతాయా? ఆ భయం పోయి చట్టబద్ధత వచ్చేసింది కాబట్టి జగన్ ఏదైతే అది అవదు అంటున్నారో దాన్ని అవుతుంది అని చేసి చూపించడంలో బాబు గారు ఇప్పుడు ఏమన్నా కీలక పాత్ర పోషించాలి. జగన్ అవ్వదు అని చెప్తోంది, గ్రోత్ ఇంజిన్ అవ్వదు అనండి. అంటే 2 లక్షల కోట్లు ఉంటే గానీ అవ్వదు, ఎక్కడి నుంచి అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడమే కాదు, అది గ్రోత్ ఇంజిన్ అవ్వాలంటే ప్రైమరీ కండిషన్ కే 2 లక్షల కోట్లు. హైదరాబాద్ తో ఇది ఎట్లా పోల్తుంది అంటాడు ఆయన. హైదరాబాదు చెన్నై వాటితో ఎట్లా పోల్చుతావు నువ్వు అది అంటాడు అతను. గ్రోత్ ఇంజిన్ వైజాగే అంటాడు అతను. దాన్ని వీళ్ళే ఒప్పుకున్నారు కదా. అవును, అది డెవలప్డ్ సిటీ కాబట్టి ఆల్రెడీ. మరి వైజాగ్ ఇప్పుడు ఇది డెవలప్డ్ సిటీగా కావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? అసలు వైజాగ్ స్టిల్ నో హైదరాబాద్ తో పోటీ పడట్లేదు కదా. ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం మనం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో. ఇక్కడ అమరావతిని ఎవడు కదిలించాల్సిన అవసరం. ఇక్కడ ఏమిటంటే మాటల గార్డీలో బతుకుతున్నాం మనం. అమరావతి ఎవడు కదిలించలేడు, కదిలించొద్దండి. ఎవడికి కావాలి కదిలించి? అది ఏమన్నా ఊరా? అదే బండా తీసి అవతలకి పెట్టడానికి? ఊరు జగన్ ఏమి చేయలేరు అని చెప్పడం. అమరావతిని కదిలించలేదంటే 3 రాజధానులు చేయలేడని చెప్పడం అతను. అదే రేపు అధికారంలో చేసేది ఏమి లేదు. అట్లాగా అదే నేను అంటుంది.